ఉమ్, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు మన జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 ఉంది అనుకోండి, ఓకే. కింద అంతా గలీజ్గా ఉంటది. కనీసం ఎవరు పైకి ఎక్కడానికి కూడా సాహసించడం ఉంటది ఓకే. అంతా. ఉమ్, ఎవరో మళ్ళీ ఉమ్. రాత్రి అంతా ఖరాబ్ చేస్తారు. ఓకే ఓకే. ఏదైనా తాగుతారా ఆడ? తాగడం గిగడం గందరగోళం ఉండొచ్చు. అది కూడా అసాంఘిక ఉంటుంది. కార్యకలాపాలు. ఇక్కడ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కూడా అందరు పడుకుంటారు అక్కడ. కృష్ణానగర్ అటువైపు. అవును, కోట్ల విజయభాస్కర్ స్టేడియం ఏదో యూసుఫ్ కూడా. అవును. అంటే ఇలాగ వేరే ఇంకా మిగతా స్టేషన్లు ఏమన్నా ఉన్నాయా అదొకటి. రెండోది మెయింటెనెన్స్ సరిగ్గా లేనట్టుంది. ఏది మెట్రో ట్రైన్ బర్రమని సౌండ్ వస్తుంది అసలు, ఎర్ర బస్సు లాగా. ట్రైన్ అంటే వాళ్ళకి ఏదో ఏటా వచ్చే ఆదాయంలో ఈ మహాలక్ష్మి వల్ల గండిపడిందట. 5% అసలు మామూలుగా చుంగుడు మిగిలేదే అది. ఆ చుంగుడిని మహాలక్ష్మి ఎత్తుకుపోయింది. ఫ్రీ బస్సు లేడీస్ దాదాపు ఇన్ని వేల మంది రోజుకి ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కట్లేదు అనేది కంప్లైంట్. వాళ్ళు వచ్చి కొన్ని రోజుల్లో షేర్లు అమ్ముకుంటారంట. అసలు ఏంటంటే బాబు, సాయంత్రం చూడాలి అసలు ట్రైన్ ఎక్కలేమా. నేను మీకు చూపిస్తాను. మీరు నాతో పాటు వస్తే, మీరు కెమెరామెన్ పట్టుకుని వస్తే నేను చూపిస్తాను మీకు. అవునండి. గర్రమ సౌండ్ వస్తుందా లేకపోతే సౌండ్ వస్తుంది ఒకటి, మీకు కిక్ చేసినట్టు ఉంటది. ఈవినింగ్ 5-6 కి మీరు మెట్రో ట్రైన్ ఎక్కడి నుంచి చెప్తాను అసలు ఎక్కగలటం చూస్తాను నేను. ఉండి అంటే ఆఫీస్ టైమింగ్స్ అవి అసలు మామూలుగా ఉండదు. మీరు ఎంతసేపు షూట్ చేస్తారో మీరు ఫోన్ తో షూట్ చేసుకోండి, ట్రైన్ వచ్చేటల్లో షూట్ చేసుకోండి. అవునండి. అసలు మామూలుగా ఉండదు అసలు. ఎందుకని? ఆఫీస్ టైమింగ్స్ ఇంకేముంది దానికి కారణం? మీరు మార్నింగ్ కూడా అలాగే ఉంటుంది. మార్నింగ్ సార్ నేను ఓ మాట చెప్పనండి, నేను ఎన్నిసార్లు మియాపూర్ వెళ్ళాను. ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్ళి అమీర్పేటలో మారాలి కదా. అమీర్పేట వెళ్ళడానికి ఒక్కోసారి సీట్ దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఎప్పుడు నేను చెప్పేది 11 o'clock, మార్నింగ్ 11 o'clock, వర్కింగ్ డేస్, హాలిడేస్ కాదు. అక్కడ నుంచి మియాపూర్ వెళ్ళడానికి మాత్రం ఎప్పుడు సీట్ దొరకలేదండి. జేఎన్టీకి వెళ్ళిన తర్వాత ఖాళీ అవుద్ది, అప్పుడు కూర్చుంటాం ఒక స్టేజ్ అంతే. అంటే మీరు సిటీలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, అవి శుభ్రంగా ఉన్నాయా లేదా, ఈ మెయింటెనెన్స్ ఎలా ఉంది, డబ్బని ఎందుకు సౌండ్ వస్తుందో బర్రమని ఒకసారి మీరు చూస్తే మీకు తెలుసు. లోపల మాత్రం ఏసీ గీసీ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే ఇప్పుడు ఈ రద్దీని తట్టుకోవడానికి ఎక్స్ట్రా ట్రైన్ చేస్తారా లేకపోతే ఉన్నాయే నడుపుతారా ఏంటి అన్నది ఒకటి మీరు కథనం అనేది ఒకటి మీకు దొరుకుతుందేమో. ఎక్స్ట్రా ట్రైన్స్ కావాలనేది ఒకటి, మెయింటెనెన్స్ బాగా చేయాలనేది రెండోది. మెయింటెనెన్స్ అదేదో ప్రాబ్లం ఉందేమో సర్వీస్. మెయింటెనెన్స్ అంటే ట్రైన్ మెయింటెనెన్స్ ఒకటి, స్టేషన్ మెయింటెనెన్స్ ఒకటి, మెయింటెనెన్స్ కూడా లేదు ప్రాబ్లం. మెట్రో యజమానులు గుర్తించాలి. భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 ఒక్కసారి చూడండి అసలు. మీరు అసలు ముక్కు మూసుకోకుండా మీరు షూట్ చేయలేరు. అవునండి. అవునా? అంటే మెయింటెనెన్స్ వాళ్ళు ఎవరికి ఇవ్వలేదా అలా జిహెచ్ఎం స్కూల్ పెట్టించారా? ఏమో తెలియదు. జిహెచ్ఎంసీ అంటే అట్టగా వస్తుంది. అప్పటికే కొద్దిగా బెటర్ అనుకోవాలి జిహెచ్ఎంసీని. లోటస్ పాండ్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా సెంట్రీ పోస్ట్ ని ఇది చేసిన దాని మీద ఉన్న శ్రద్ధ అది కాదు కదా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే కాదంట్లా, అది ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేసి ఏదో కట్ట తీర్చుకోవడంలో భాగంగా అన్నట్టు పేరు వచ్చి అసలు ఇలాంటి ఊర్లు ఇది కదండి సీఎం, సామాన్యుడు, కామన్ మ్యాన్ సీఎం. ఇంకో జోక్ వేసుకుంటున్నారు జనం. జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడితే నిజంగా జైలుకి వెళ్తాడా లేకపోతే జైలు సెట్ చేసుకుని ఇంట్లోనే ఉంటాడా? అమ్మ మామూలు విషయం కాదు స్వామి. నిజంగా జైలుకి వెళ్తాడా, జైలు సెట్ చేసుకుని ఇంట్లోనే ఉంటాడా? ఎందుకంటే ఆర్టిస్ట్ సెట్ చేసుకుని పెట్టుకున్నాడు కదా ఒకటి. రెండోది తిరుమలకి వెళ్లకుండా తిరుమల సెట్ చేసాడు. ఎవడబ్బ సొమ్ము అండి అది 45 కోట్లు అంట. 45 కోట్లు అది. మళ్ళీ ఇక్కడేమో ఆఫీస్ ఫర్నిచర్ 19 కోట్లు అంట. ఎక్కడ పోయింది డబ్బులు అయ్యి? మామూలుగా 15 కోట్లు ఇస్తారంట. ఇస్తే ఇంకో 4 కోట్లు డబ్బుంటాడు. అది ఎక్కడ ఏ ఫర్నిచర్ కొన్నాడని? ఫర్నిచర్ కి అంత అయిపోతుందా సార్? అవునవును. ఏమో మేము సినిమా ఆఫీస్ పెట్టాలంటే మాకు ₹1,00,000 పెడితే పెద్ద ఫర్నిచర్ వస్తుంది. 2 లక్షలు పెడితే అసలు మొత్తం పైన కింద కూడా వచ్చేస్తాయి. సరే ఒక కార్పెంటర్ తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చి చేయించుకున్నారు.
ఆ ఇంపోర్టెడ్ వుడ్ కూడా తెచ్చారు అనుకుంటే ఇంకో 2 లక్షలు వేసుకోండి, మొత్తం 5 లక్షలు ఇప్పుడు పెడితే మొత్తం దీనిలో ఇంటికి వస్తుంది. నేనేమంటున్నానంటే 100% ఈ పాయింట్ లో అధికారులు ఉంటారా, వాళ్ళు ప్రొవిజన్ చెప్పాలి, ఇంత ఉంటదండి మీకు, దీన్ని చేసుకోవాలి, లేకపోతే మా ముడ్డి కిందకి నీళ్ళు వస్తాయి, అత్యుత్సాహం చూపించి సార్ 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 వంగి వంగి దండాలు పెట్టి నువ్వు ఉన్నది అందుకు కాదు. అవునండి. ఇంకోటి ఏంటంటే అలాంటి వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళని వీళ్ళు పెట్టుకుంటారు. అసలు చెడగొట్టేది పాలకుల్ని ఎవరో కాదు, అధికారులే. సార్ మీరు 15 కోట్లే సార్, మీరు 15 కోట్లకే ఉండండి అని వీడు చెప్పాలి. దాటితే నీ నేను మీద అదే అనవసరం చెప్తున్నాను సార్. బాగుంటుందండి అనాలి. ఆది గారు నేను చెప్పేది నాడు సార్, ఎవ్వడు ఎక్స్ట్రా చేసినా సరే ఆడి చొక్కా తీసేసి కొరడా దెబ్బలు కొట్టగలిగేది వచ్చి మీడియా ఒక్కటే. మేము వెళ్తే చొక్కా ఇస్తాడా ఇప్పుడు కదా, మీరు వెళ్తే చొక్కా తీసి కొరడా దెబ్బలు కొడతారు, చెల్లు చెల్లని. మీరు వేస్తే వార్త దెబ్బ గోపు బియ్యం ఉండాలి, అది వైరల్ అవ్వాలి.